అందరికీ నమస్కారం అండి. శరన్నవరాత్రులలో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని మొదటి రోజు శైలపుత్రిగా అలంకరించి పూజిస్తారు. పర్వతరాజైన హిమవంతుని పుత్రికగా అవతరించినందుకు ఆమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది. వృషభ వాహనం పైన కుడి చేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో కమలంతో అమ్మ విరాజిల్లుతుంది. నవదుర్గలలో శైలపుత్రి మొదటి అవతారము. పూర్వజన్మలో దక్ష ప్రజాపతికి పుత్రిక అయిన దాక్షాయిని ఆ జన్మలో సతీదేవిగా అవతరించి పరమేశ్వరుని పరిణయమాడింది. ఒకసారి దక్షుడు మహాయజ్ఞాన్ని నిర్వహించి దేవతలందరినీ యజ్ఞభాగాలు స్వీకరించటానికి ఆహ్వానిస్తాడు. కానీ తన అల్లుడైన పరమశివుని మాత్రము ఆహ్వానించలేదు. దక్షుడు యజ్ఞం సంకల్పించిన విషయం తెలిసిన సతీదేవి ఆయన పిలవకపోయినా దాన్ని వీక్షించాలని ఉబలాటపడి తన కోరికను పరమేశ్వరునికి తెలియజేస్తుంది. సతీదేవి మాటలు విన్న పరమేశ్వరుడు కారణం ఏమైనా కానీ దక్షుడు దేవతలందరినీ పిలిచి ఉద్దేశపూర్వకంగానే మనల్ని పిలవలేదు, కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితిలో నువ్వు అక్కడికి వెళ్ళటం మంచిది కాదు అని చెప్తారు. కానీ శంకరుని మాటలు వినని సతీదేవి యజ్ఞం వంకతోనైనా తల్లి తోబుట్టువులను కలుసుకోవచ్చనే ఆలోచనతో పట్టుబడుతుంది. ఆమె పట్టుదల చూసి చివరకు పరమేశ్వరుడు వెళ్ళి రమ్మంటాడు. ఎంతో ఆనందంతో పుట్టింటికి చేరుకున్న సతీదేవిని ఎవరూ పలకరించలేదు. అందరూ ముఖాలు పక్కకు తిప్పుకున్నారు. తల్లి మాత్రము ఆమెను ప్రేమతో ఆలింగనం చేసుకుంది. తోబుట్టువులు కూడా ఆమెను పరిహాసం ఆడారు. వారి ప్రవర్తనకు కలత చెంది అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణ ఉందని ఆమె గమనిస్తుంది. దక్షుడు ఆమెను ఎంతో అవమానకరంగా మాట్లాడతాడు. సతీదేవి హృదయము శోభతో క్రోధంతో ఉడికిపోతుంది. పరమేశ్వరుని మాటలను పెడచెవిన పెట్టి ఇక్కడికి వచ్చి పెద్ద పొరపాటు చేశారని మదనపడుతుంది. పరమేశ్వరునికి జరిగిన అవమానం భరించలేక వెంటనే యోగాగ్నిలో దూకి ప్రాణత్యాగం చేస్తుంది. సతీదేవి ఆత్మత్యాగాన్ని గురించి తెలిసిన పరమేశ్వరుడు ఉగ్రుడవుతాడు. తన ప్రమదగణాలను పంపి దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేసి అతడి శిరస్సు ఖండించి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. యోగాగ్నిలో తనువును చాలించిన దాక్షాయిని తరువాతి జన్మలో హిమవంతుని పుత్రికగా జన్మిస్తుంది. శైలపుత్రిగా ప్రసిద్ధికెక్కిన జగన్మాతకు పార్వతి, హైమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఉపనిషత్తుల్లో ఒక కథ ప్రకారము హైమవతి రూపములో దేవతల గర్వాన్ని అణిచివేస్తుంది. శైలపుత్రిగా అవతరించిన అమ్మవారిని పరమేశ్వరుడు వివాహం చేసుకుని తన శరీరంలో అర్ధభాగం ఇచ్చాడు. నవదుర్గలలో మొదటి అవతారమైన శైలపుత్రి మహిమలు, శక్తులు ఎన్నో ఉన్నాయి. నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు ఈ రూపంలో దేవిని పూజించి ఉపాసన చేస్తారు. మొదటి రోజు యోగులు ఉపాసన ద్వారా తమ మనసులను మూలాధార చక్రంలో స్థిరపరచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధన ఆరంభమవుతుంది. నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నందివాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రీ దేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యము పులగము. తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి పులగం నివేదించిన వారికి తల్లి తన ఆశీస్సులను అందజేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.